కూర్చోనండి. మళ్ళీ చైర్మన్ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈ ఓల్డ్ భక్తిపల్లి మీ అందరి శ్రద్ధ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గ్రామం చిన్నదైనా మీ ప్రేమ చాలా పెద్దది. మన హైదరాబాద్ లో మేము చాతుర్మాస్యంలో ఉండేటప్పుడు ఇక్కడ మన గ్రామ పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చి మా పక్షిపల్లిలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఇది పక్షిపల్లి కాదు, భక్తులపల్లి. పైగా ఇక్కడ మా వాళ్ళంతా కూడా చాలా చక్కటి శ్రద్ధతోటి నియమ పాలన చేస్తూ పంచ సంస్కారాలు కావాలని కోరుకుంటున్నారు. కనుక మీరు తప్పకుండా రావాలి అని అడిగారు. మేము చాలా సంతోషపడ్డాం. ఈవేళ మీకోసమనే మేము ఇంత దూరం వచ్చాం. సాధారణంగా ఏదైనా ఒక రాజకీయ కార్యక్రమాలంటే చాలా మంది ఉంటారు, కానీ దేవుడి గురించి దైవిక కార్యాలు చేయాలంటే, ధర్మ కార్యాలు చేయాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మీరు ఒక ధర్మం కోసం, ఒక దైవం కోసం ఇంత శ్రద్ధగా, ఇంత ఉత్సాహంగా గ్రామంలో ఉండేటువంటి స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చేసుకునే కార్యక్రమానికి చాలా చక్కటి ఏర్పాట్లు మీరు చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మనకి జీవితంలో ఒక మంచి మార్గాన్ని ఎన్నుకునేటటువంటి ఒక సమయం. మీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. Dr. Gabul Das. So we are so happy that he also is here, and he is encouraging people to follow the dharmic practices. बहुत आनंद हो रहा है. आप भी ऐसी एक श्रद्धा से भक्तों के साथ राजनीति चलाते हुए धर्म का भी एक संरक्षक बनकर रहना तो सौभाग्य की बात है. మీ అందరూ కూడా రేపు మంచి శ్రద్ధతోటి వైష్ణవ దీక్ష తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. నిజానికి ప్రపంచంలో వైష్ణవులు కాని వాళ్ళు ఎవరు లేరు. అందరూ వైష్ణవులే. కానీ కొందరు దాన్ని గుర్తిస్తారు, కొందరు గుర్తించారు. కొందరు గుర్తించిన వాళ్ళు ఆ మార్గంలో నడుస్తాం అని అనుకుంటారు. గుర్తించని వాళ్ళు ఏవో ఇతర పేర్లు పెట్టుకొని తిరుగుతుంటారు. మీరందరూ కూడా మనం వైష్ణవ సంప్రదాయంలో ఉండాలి, ఇది మీరు గుర్తించి దానికి తగిన సంస్కారాలు పొందాలి అని మీరు అనుకుంటున్నారు. ఇది చాలా మంచిది. మీరు అరటిపండు ఎప్పుడైనా తిన్నారా? అరటిపండు ఎంతమంది తిన్నారు?
ఎలా తింటారు అరటి పండుని? ఆ పండు దొరికి ఎలా తినేస్తారా? ఏం చేస్తారు దాన్ని? దాని పైన ఉండేటటువంటి తొక్క తీస్తారు, ఆ తర్వాత ముక్క చేస్తారు, అప్పుడు తింటారు. ఆ తొక్క తీయడం అనేది ఒక సంస్కారం అంటాం, దాని ముక్క చేయడం అనేది మరొక సంస్కారం అంటాం. ఒక సంస్కారం చేస్తే ఒక దాంట్లో ఒక స్థాయి పెరుగుతుంది, దానికి ఒక గొప్పతనం వస్తుంది, ఒక మంచి పనికి వాడడానికి అది తగినది అవుతుంది, యోగ్యమైనది అవుతుంది. మనిషికైనా అంతే, మనందరం మనుషులు, మనకు కూడా కొన్ని సంస్కారాలు కావాలి. మనం చేసుకునే సంస్కారాల ద్వారా మన జీవితం మరింత ఉన్నతంగా సాగాలి, ఒక మెట్టు పైకి ఎక్కాలి. మనం మన తోటి వారితోటి కలిసి బ్రతకగలిగే ఒక వాతావరణం ఏర్పడాలి, మనందరం ఒక కుటుంబ భావన ఏర్పడాలి. మనందరికీ ఒక మాట వచ్చును, వసుధైవ కుటుంబకం అని అంటుంటారు. ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. ఏ కుటుంబం ఇది? విష్ణు కుటుంబం, భగవంతుడి యొక్క కుటుంబం. మనమందరం కూడా భగవంతుడి యొక్క పిల్లలు, ఆ కుటుంబంలో సభ్యులు మనమందరం కూడా. అయితే కొందరు దాన్ని రికగ్నైజ్ చేస్తారు, కొందరు రికగ్నైజ్ చేయరు. రికగ్నైజ్ చేసిన వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళ యొక్క వేషంలో, వాళ్ళ యొక్క భాషలో, వాళ్ళ యొక్క ఆచరణలో వాటిని చక్కగా అనువదించుకుంటారు, దాంట్లో నింపుకుంటారు అన్నమాట. మీరందరూ కూడా అట్లాగా చక్కటి దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని బాగా చేసుకోవాలని ఇంత ఏర్పాట్లు చేసుకున్నారు. మాకు ఇక్కడ చూడగానే బ్యానర్ చూస్తే ఆశ్చర్యం వేసింది. పంచ సంస్కారాల కోసమని ఈ కార్యక్రమం పెట్టుకున్నామని మీరు పెద్ద బ్యానర్ వేసుకున్నారు. మనం చేసే మంచి పని 10 మందికి తెలియజేసుకోవడం కూడా ఒక గొప్ప అదృష్టం. దాన్ని మీరు చక్కగా నిర్భయంగా ధైర్యంగా మీరు చేయగలుగుతున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. సో మీ అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. రేపు ప్రొద్దున్న మనందరికీ కూడా తీర్థఘోష జరుగుతుంది మన స్థానంలో. కాగానే మన ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని సుమారు 9-9:30 దగ్గర నుంచి ప్రారంభం చేసి మనం జరుపుకుంటాం. దానికి ముందుగా మనం సుమారుగా 8 గంటల దగ్గర నుంచి తీర్థగోష్ఠి చేసుకుంటాము. అందరూ కూడా भगवान का चरणामृत स्वीकार करेंगे। बाद में मंत्र की दीक्षा लेंगे और उसके लिए जो जो भी संस्कार का आवश्यक है और उन संस्कारों को हम पाएंगे। अंदर की हिंदी वस्तु है, हिंदी वस्तु अंदर मरिए ओके। మీ అందరికీ ఇంత మంచి శ్రద్ధ కలిగించినటువంటి మీ కార్యకర్తలకి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ దైవ కార్యక్రమాన్ని చేస్తూ ఒక దైవిక శ్రద్ధని కలిగిస్తూ ఈ ప్రాంతంలో ఒక మంచి ఆలయాన్ని ఏర్పాటు చేసి మా అనంతాచార్యుల వారు ఈ ప్రాంతానికి ఒక చక్కటి దైవిక మార్గాన్ని సూచిస్తున్నారు. వారికి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. అట్లానే ఇక్కడ శ్రీనివాసాచార్య స్వామి జ్యోతిష రత్న అనేటటువంటి బిరుదును కూడా పొంది చాలా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా తలలో నాలుకలాగా తగినటువంటి సూచనలు ఇస్తూ మంచి మార్గాన్ని చూపిస్తున్నారు. వారికి కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా మీ శేఖర స్వామి
మీ ఆలయాన్ని సంరక్షణ చేసుకుంటూ చక్కగా ఉన్నారు ఇక్కడ. వారికి కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ఎప్పుడు కూడా మనం ఈ రకమైనటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని మన గ్రామాల్లో ఏర్పరచుకోగలిగితే మన గ్రామాలు ఎప్పుడు కూడా కళకళలాడుతుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో మనం చక్కగా కలవాలి. దానికి ఒక సత్సంగం అని పేరు. దాన్ని మంచి కార్యక్రమంలో కలవడం, 4 మంచి మాటలు మాట్లాడుకోవడం. ఇదే నెల, ఈ నెల ఏమంటాం మనం? మాఘమాసం. ఏ మాసం? మాఘమాసం నిన్ననే ప్రారంభమైంది. ఈ మాఘమాసం మనలో ఉండే అఘ అంటే పాపాలు, లోపాలు, వీటన్నిటినీ దూరం చేసుకోవడానికి వీలయ్యే మాసమే. మాఘము అంటే పాపము వద్దు. మా अघ, हम पाप नहीं चाहते हैं, अच्छे काम करना चाहते हैं। ये बोलने के लिए कुछ करना है, वो करने वाला काम इस महीने में हम अच्छी तरह कर सकते हैं। इस महीने में 7वां दिन भगवान सूर्य का संचार आरंभ होने वाला मास है। जानते हैं మాఘ మాసం గురించి తెలుసునా? మాఘ మాసంలో వచ్చే సప్తమిని ఏమంటారు? రథ సప్తమి. ఇక్కడ మన ఒడిశాలోనే సూర్య భగవానుడి యొక్క మందిరం ఉంది కోణార్కులో. మన గుర్తు చూస్తుంటా, ఎక్కడికి వెళ్ళా మన ఒడిశాకి గుర్తు సూర్యుడి రథ చక్రం. ఆ సూర్యుడికి ప్రధానమైనటువంటి ఊరు మీ ఈ ఒడిశా అంతా. ఆ సూర్యుడు తన గమనాన్ని ఆరంభం చేసినటువంటి రోజు రాబోయేటటువంటి సప్తమి అని అంటారు దాన్ని. దాంతో పాటు మంచి ధర్మ ఆచరణని లోకానికి అందించినటువంటి ఒక మహనీయుడు ఉన్నాడు. ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు భీష్మాచార్యుడు అని అంటారు. ఆ భీష్మాచార్యుడు ఈ ఉత్తరాయణం వచ్చేదాకా ఉండి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత రథసప్తమి కాగానే మర్నాడు ఆయన యొక్క దేహాన్ని త్యాగం చేసి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు. దాన్ని పురస్కరించుకునే ఆ తర్వాత ఏకాదశిని ఆ భీష్ముడి పేరుతో చెప్తారు. ఏం ఏకాదశి అంటారు దాన్ని? భీష్మ ఏకాదశి అంటారు. ఆ రోజు ఏం చేస్తారు? ఆయన చెప్పిన ఒక అద్భుతమైన ఉపదేశం ఉంది. మార్గశిర మాసంలో 2 నెలలకి ముందర కృష్ణుడు ఒక ఉపదేశం చేశాడు. 2 నెలల తర్వాత అంటే మాఘమాసంలో భీష్ముడు ఒక ఉపదేశం చేశాడు. కృష్ణుడు చేసిన ఉపదేశానికి పేరు భగవద్గీత. భీష్ముడు చేసిన ఉపదేశానికి పేరు విష్ణు సహస్రనామ స్తోత్రం. ఏది పెద్దది? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 700 శ్లోకాలు ఉంటాయి. ఎన్ని? 700, 700 श्लोक भगवत गीता में रहते हैं। परंतु विष्णु सहस्त्र नाम में 108 श्लोक मात्र रहते हैं। लेकिन कौन सा उपदेश ज्यादा वजनदार है? भगवत गीता है या विष्णु सहस्त्र नाम? विष्णु सहस्त्र दोनों इक्वल नहीं होंगे। विष्णु सहस्त्र नाम ज्यादा वजनदार है। ये भगवान श्री कृष्ण ने सिद्ध करके दिखाया। इतिहास को जानते हैं? एक बार भीष्म पितामह
आमपसैया में लेटे थे। वो शरीर छोड़ने के लिए तैयार थे। उस समय में भगवान श्री कृष्ण पांडवों को लेकर वहां पर चल पड़े और भीष्म पितामह के पास आकर, हे पितामह, ये लोग पांडव आपसे कुछ सुनना चाहते हैं, कुछ सुना दो। क्या सुनो? कोई धर्म के बारे में सुना दो तो सही। आप तो धर्म का एक महोज्वल व्यक्ति है, आप एक अनोखी ज्योति है। धर्म आपके द्वारा ये लोग सुनना चाहते हैं, सुनाओ। तो भीष्माचार्य कहते हैं, अरे मैं क्या सुना दूं, मैं तो पूरा सूख गया हूं। अभी आपका सैया में 1.5 महीने मैं अभी पड़ा हुआ हूं। मेरे अंदर एक बूंद भी खून नहीं है, सब सूख गया। मुंह में पानी भी नहीं है, वो भी सूख गया। दिमाग में ज्ञान भी पूरा चला गया। अब मैं क्या कह सकूं? तो भगवान ने कहा, कोई चिंता मत कर, मैं आपको शरीर में हर प्रकार की ताकत दे रहा हूं, ठीक है? और आपके मुंह में पानी निकलने की कृपा भी मैं कर रहा हूं, आप सब कुछ बोल सकेंगे। और जो दिमाग में आपको पेन दिखता है ना, अभी तो शरीर की पीड़ा, ये पीड़ा नहीं समझ में आएगा। जो जो भी चीज आप जानते हैं उन सबको आप याद करने की ताकत भी मैं दे रहा हूं आपको। अब बोलो। तो भीष्माचार्य जी ने हंसते हैं, अरे भगवान, ये सब मुझे देकर आप मुझको बोल रहे हैं, तो आप कहो करके। अरे आप ही तो कह सकते हैं ना, जो कुछ भी कहना है। तो भगवान ने कहा, देखो मैं इससे पहले कह चुका हूं। कब? किसको? मैं अर्जुन को भगवत गीता के नाम से 1, 2 नहीं 700 श्लोकों का ग्रंथ मैं उपदेश दे चुका हूं, परंतु फायदा कुछ भी नहीं है। इस कान से सुना, दूसरे कान से पूरा छोड़ दिया। युद्ध के आरंभ में मैं आपका शिष्य हूं बोलता था अर्जुन। गीता सुनने के पश्चात कहने लगा, अरे आप मेरे सारथी है, आप पहले उत्तर का दरवाजा खोलो, इतना तक नहीं जानते हैं। मेरी गीता ऐसा बदल गया, क्या करूं? हे भीष्माचार्य, मैं सागर जैसा, सागर, सागर तो आपके बगल में ही है ना? सागर में पूरा पानी है, क्या वो पानी आप पी सकेंगे? क्यों? पूरा नमकीन, एक बूंद भी नहीं पी सकेंगे। पानी है पूरा सागर में, परंतु कोई काम के लिए नहीं है। फिर वो पानी क्या होना है हम पीने के लिए? मेघ बनना है। मेघ कहां से बनता है? बादल कहां से बनेगा? पानी से बनेगा। लेकिन जब बादल बनता है और अपने पास लाता है पानी को, कहां के पानी था वो? समुद्र का ही पानी था।
परंतु वो मेघ के द्वारा जब गिरता है, क्या उसके अंदर नमकीन होता है? कैसे होता है वो पानी? मीठा, मीठा पानी, स्वीट वाटर। पानी सागर में रहने पर भी वो पीने के लायक नहीं है। जब मेघ के द्वारा निकलता है तभी वो पीने का लायक बनता है। तो वैसे ही भीष्माचार्य जी, मैं तो सागर हूं, ज्ञान का सागर हूं, गुणों का सागर हूं, लेकिन यहां से पानी मिलना नहीं चाहिए। आप तो मेघ हैं, आप तो मेघ हैं। इसके यहाँ का जो ज्ञान है, यहाँ का जो गुण है, वो आप लेकर, आप जानकर, यदि आपके मुंह के द्वारा वो निकलेंगे तो मेघ का पानी जैसा स्वादिष्ट बनते हैं, आस्वाद योग्य बनते हैं, मीठे बनते हैं, ज्ञानदायी बनते हैं, लोगों को प्रेरणा देने वाले बनते हैं आचार्य। इसलिए आप ही कहना है, मैं कहने से काम नहीं बनेगा। मैं क्या कहता हूं? भगवद गीता में भगवान ने कहा क्या? मन मना भव मद भक्तो मद्याजी माम नमस्कुरु। ये तो भगवान बोलते हैं, अरे मेरी नमस्कार करो, मेरा भक्त बनो, मेरी पूजा करो। सुनने वालों को कैसे लगता है? अरे अपनी बाजा तो बहुत जोरदार बजा रहा है, मैं तो वही बोलना पड़ता है। लेकिन यदि आप बोलेंगे अरे ये तो भगवान है, अरे भगवान की पूजा करो बोलेंगे, तो लोग सुनते हैं। आपने कोई कभी कलेक्टर साहब को देखा आपने, और एमपी साहब को, एमएलए साहब को देखा? हाँ, उनके सामने उनको उनके बारे में बताने वाले कोई रहते हैं? वो ये नहीं बताना मैं एमएलए हूं, तो लोग बोलते हैं अरे हटो यार यहाँ से, अरे हट जाओ बोलते हैं। लेकिन आपके सामने कोई रहते हैं, अरे एमएलए साहब आए, एमएलए साहब आए, तो लोग थोड़ा इधर उधर रास्ते दे देते हैं, है कि नहीं? जब कलेक्टर आते हैं तो कलेक्टर के सामने एक बंडरोत होता है, दफेदार, क्या बोलता है वो? तो लोग रास्ते देते हैं। यदि वो कलेक्टर खुद आकर बोलता है मैं कलेक्टर हूं, लोग उनको भी ढकल देंगे। मैं तो भगवान गुण सागर हूं, मैं मेरे बारे में बोलने से लोग कोई सुनेंगे नहीं। भगवत गीता तो ऐसा हो गया। तो सुना अर्जुन, उनको रहने वाले थोड़ा सा दिमाग भी निकल गया। लेकिन आचार्य आप बता दो, यदि आप बताएंगे तो ये पांडव सुनेंगे, सारा संसार सुनेगा। इसीलिए मैं ताकत आपको दे रहा हूं, ताकि आप ही बोलना चाहिए। भगवान भीष्माचार्य को ताकत दिए थे, तब भीष्माचार्य बहुत कुछ बातों को सुनाया। परंतु उस समय में युधिष्ठिर ने ये कहा, आचार्य आप जो भी बताते हैं वो सब मैं भी जानता हूं, फिर मुझे इतनी तकलीफ क्यों दिया तुमने? आचार्य मैं आपसे एक बात जानना चाहता हूं, वो है आप क्या मंत्र पढ़ने से इतने ताकत वाले बन गए? मृत्यु आपके पास पहुंचेगा नहीं, भीष्माचार्य के पास मृत्यु नहीं आता है।
वो तो स्वच्छंद मरण है ना उनका, जब चाहता है तभी वो जाता है, तब तक उनको कोई भी भेज नहीं सकता है। इसीलिए युद्ध क्षेत्र में वो गिरने पर भी वो जाना नहीं चाहा, तो 1.5 महीने तक वैसे ही पड़ा रहा था। आप मृत्यु को अपने हाथ में रख लिया, मृत्यु आपका अधीन है। जैसे आप बोलते हैं मृत्यु ऐसा सुनता है। आपने क्या मंत्र पढ़ा है इसके लिए, वो हमको चाहिए प्लीज। सीक्रेट बात पूछ रहा था। और आप भगवान को भी खड़ा रह सकते हैं, खड़ा कर सकते हैं। जब कन्हैया चक्र धारण करके भीष्म के ओर कूदता है अपने रथ से, तब भीष्माचार्य बोलते हैं, हे कन्हैया ऐसी चेष्टा मत करो, जबरदस्ती से आप मुझ पे आक्रमण नहीं कर सकेंगे। जब तक मेरे हाथ में धनुषा होता है तब तक मेरे आक्रमण आप भी नहीं कर सकते। समझे? मैं तो आपका दास हूं, मैं तो आपका भक्त तो हूं। तो आप ये आज्ञा करो, हे भीष्माचार्य धनुषा को छोड़ दो। बस आपके आज्ञा तो मैं पालन करता हूं, धनुषा को छोड़ देता हूं। बस तब आप जो कुछ भी चाहे कर सकते, जबरदस्ती करके मुझे कुछ भी नहीं कर सकेंगे। प्रसह्य माम पालया माम पापया, आप मुझे रिक्वेस्ट करो ताकि मैं छोड़ दूंगा, जबरदस्ती से मैं नहीं मिलने वाला हूं। कितना दम है उनमें, किसमें? भीष्माचार्य में। तो युधिष्ठिर पूछता है, आचार्य आपके अंदर उतना दम कैसा आया? वो सीक्रेट थोड़ा बोलना है ताकि मैं भी वैसा बन जाऊं। तो मैं आपसे इतनी मांग रहा हूं कि आप मृत्यु को जिससे जीता है और भगवान को भी आप जिस मंत्र से खड़ा रखा है वो मंत्र मुझे भी बोलना चाहिए। बंधुओं, तब भीष्माचार्य ने उपदेश दिए श्री विष्णु सहस्रनाम स्तोत्र को। तो समझे, श्री विष्णु सहस्रनाम इस महीने में प्रकट हुआ था। भीष्माचार्य जी अपनी अंतिम यात्रा करने से पहले जो अपनी ताकत को अभी तक रक्षा की, ऐसी एक महत्वपूर्ण एक मंत्र को उन्होंने उपदेश दिया, वो है श्री विष्णु सहस्रनाम स्तोत्र। वो भी इस माघ मास में प्रकट हुआ था। तो ये मास बहुत महत्वपूर्ण है बंधुओं। ऐसे मास में आप लोगों को इतनी श्रद्धा हुई, हम भी मंत्र दीक्षा लें, हम भी पंच संस्कार को पाएं। ये बहुत आश्चर्य है और आनंददायी भी है। और इसी महीने में आएगा कल आने वाला पंचमी जो है, इसको क्या बोलते हैं? श्री पंचमी, वसंत पंचमी। क्या बोलते हैं? वसंत पंचमी। बहुत एकदम बढ़िया मुहूर्त है और उस दिन कुछ काम करने के लिए आगे पीछे देखने की कोई जरूरत नहीं है, जो भी अच्छे काम चालू कर सकते हैं। मुहूर्त की जो श्रीनिवास स्वामी के पास जाने की जरूरत नहीं।
साल में वसंत पंचमी एक दिन है और युगादि एक दिन है, विजयदशमी एक दिन है। इन दिनों में कोई मुहूर्त देखने की जरूरत नहीं है, वो दिन ही महत्वपूर्ण दिन है। कुछ चालू करेंगे तो सक्सेस, विजय प्राप्त ही हो सकता है। वो भी अभी परसों आने वाला है। तो बंधुओं याद रखो, ये महीने पूरा माघ मास जो है अत्यंत ही महत्वपूर्ण मास है। इससे पहले करते थे अपने लोग, शायद मुझे पता नहीं है आजकल आप कर रहे नहीं कर रहे। अपने घरों में रहने वाले सब लोग प्रातः काल में ऐसा एक अनुष्ठान करते थे इस माघ मास में, जानते हैं? ఏం చేస్తారు ఈ మాఘ మాసంలో? ఇప్పుడంతా మర్చిపోయారు, है ना? आप सब लोग भूल गए। इससे पहले हम करते थे घर के सामने बाहर पूरा जमीन को गोबर से साफ करते थे और उसके ऊपर रंगोली लगाते थे। वहां पर जो गोबर से बने हुए केक्स होते हैं ना, उसको क्या बोलते हैं? बेड़कल, गोकरीशम बोलते हैं ना उसको। उसको बना के एक चूल्हा जैसा रखते थे और उसपे एक नए गड़ा को लाकर नया चावल और नया बना सा गुड़, इसे खीर बनाते थे और सूर्य भगवान को भोग लगाते थे। और उस समय में आदित्य हृदयम एक स्तोत्र है, जानते हैं? सुना कभी? नहीं सुना है? अरे यार, आदित्य हृदयम एक स्तोत्र है, जिस स्तोत्र को अगस्त्य महामुनि ने रामचंद्र भगवान को उपदेश दिए थे। रावण को वध करने से पहले रामचंद्र जी बहुत थक गए थे, बहुत थक गए, क्योंकि वो तो मरता नहीं। कितनी बार उसको सिर काटो फिर नया सिर आता है, फिर सिर काटो फिर नया सिर, और एक बार काटो फिर नया सिर। 100 सिर निकाला रामचंद्र जी ने, फिर भी नया सिर आता था। ये तो कैसा आदमी है, पता नहीं। और रामचंद्र जी एक जबरदस्त अस्त्र को छोड़ा तो बेहोश हो गया रावण। रथ को बाहर लेके गया सारथी ने, రావణాసురుడు అలిసిపోయి బయటికి తీసుకెళ్ళాడు సారథి. అప్పుడు వచ్చాడు అగస్త్యుడని ఒక మహాముని, పుట్టాయన. ఆయన చేశాడు ఒక 33 శ్లోకాల ఉపదేశం, ఆదిత్య హృదయం అంటారు దాన్ని. మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి కదా? ఉన్నాయా లేవా? ఏవి చూపించండి. దాంట్లో గూగుల్ వస్తుందా రాదా? మరి గూగుల్కి వెళ్ళి ఆదిత్య హృదయం అని కొట్టండి, ఇన్ ఒడిశా అని కొట్టండి, మీకు ఆదిత్య హృదయం వచ్చేస్తుంది. దాంట్లో ఆ 33 శ్లోకాలు వస్తాయి. ఈ ఉపదేశం చేశాడు ఆ మహాముని. అది విని రాముడికి ధైర్యం వచ్చింది. ఇంతలో రావణాసుడు తిరిగి వచ్చాడు. రాముడు అతన్ని నిర్మూలించగలిగాడు. ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తాడు ఈ మాసంలో. రోజు నెల రోజులు ఆ పొద్దున్నే చక్కెర పొంగలి చేస్తారు ఆ పొయ్యి మీద, పిడకల పొయ్యి మీద. కొత్త కుండలో కొత్త బియ్యంతో కొత్త బెల్లం తెచ్చి దాన్ని కాచి కాసిన పాలు పోసి గోక్షీరంతో పాయసం తయారు చేసి ఆదిత్య హృదయం చదువుతూ సూర్యుడికి నివేదన చేసి దాన్ని అందరికి ఇస్తే మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది.
ఆరోగ్యం భాస్కరాదిచ్చే. ఆ ఆరోగ్యాన్ని, స్వస్థతని సూర్యుడి నుంచి పొందాలి. అది ఇచ్చే మాసం ఈ మాసం, మాఘ మాసం అంటారు దీన్ని. సూర్యుడి యొక్క ప్రభావానికి ఇది చాలా ఇంపార్టెంట్ మంత్. ఇలాంటి మంత్లో మీరందరికీ ఆ సూర్యుడి అనుగ్రహంతో ఒక మంచి సంకల్పం కలిగింది, పంచ సంస్కారాలు పొందాలి అని. ఇట్స్ ఎ గ్రేట్ సంకల్పం, बहुत सुंदर संकल्प है. మీ అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరు అనుకున్నట్లుగా చక్కటి ఆరోగ్యం మీ అందరికీ కలిగి మీ ప్రాంతం అంతా కూడా చక్కగా పచ్చగా ఆనందంతో కళకళలాడుతూ ఉండాలి అని మేము ఆశిస్తాం. ఎందుకంటే మీ రాజకీయ నాయకులు కూడా చాలా మంచివాడు, శ్రద్ధ కలిగిన వాళ్ళు. మీ చీఫ్ మినిస్టర్ గారి గురించి కూడా మేము విన్నాం. చాలా మంచి చక్కటి పాలన చేసేటటువంటి వ్యక్తి అని, మన దేశంలోనే చాలా మంచి పేరు తీసుకున్నటువంటి వ్యక్తిగా మేము విన్నాం. వారి వల్ల వారితో ఉండే పరివారం అంతా కూడా అంత మంచిగా ఉంటారు తప్పనిసరిగా. सब अच्छे आदमी के साथ तो अच्छे लोग ही जोड़ते हैं. तो हम सबको बहुत बहुत మంగళాశాసనం కరెంగే. మీ అందరికీ కూడా చక్కటి మంగళాశాసనాలు చేస్తున్నాం. రేపు ప్రొద్దున మనం 8 గంటలకి అందరం కూడా చక్కగా తీర్థగోష్ఠి పొద్దాం. అందరూ కూడా చక్కగా స్నానాలు చేసి మంచి వస్త్రాలు కట్టుకుని చక్కగా బొట్టు పెట్టుకుని అందరూ కూడా పొద్దున్నే ఉదిరిగాని చక్కగా తీర్థం తీసుకుందిరి కానీ ఆ తర్వాత మన యొక్క మంత్రోపదేశం చేసుకుందాం. ఈవేళ మీ దాని శ్రీనివాసాచార్య గారిని పిలవండి ఒకసారి. మీ శ్రీనివాసాచార్య గారికి చక్కటి ధార్మిక కార్యాలని అందరికీ ప్రోత్సహిస్తున్నందుకు మన అలాగే కృష్ణ ప్రసాద్ గారు వారికి ఒక చక్కటి బంగారు కంకణాన్ని అర్పించాలి అని అంటున్నారు. వారికి ఆ కార్యక్రమాన్ని మన అనంతాచార్య గారు చక్కగా నడిపిస్తారు. జై శ్రీమన్నారాయణ.